ఎయిర్పోర్ట్ ఇవాళ ప్రారంభం అవుతుందంటే భోగాపురం ఎయిర్పోర్ట్ అనే ఇది వచ్చిందంటే అది స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు హయాంలో తీసుకున్న అప్పుడు జరిగిన కార్యక్రమాలలో భాగము, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగిన కార్యక్రమం. నేను హైదరాబాద్ క్యాబినెట్లో ఉన్న మంత్రిగా అథారిటేటివ్గా నేను చెప్తున్నాను. తెలియని వాళ్ళు వచ్చి ఏదో మాట్లాడతారు, ఇలాంటి రాతలు రాస్తారు. ఏ రాస్తారు చూడండి. కొత్త విమానాశ్రయం నిర్మాణ ఆలోచన చంద్రబాబుది. 2019లో శంకుస్థాపన చేశారు. 60% భూసేకరణ పూర్తి. ఎవరో నమ్మిపోతారు. కొత్త ఎయిర్పోర్ట్ ఆలోచన చంద్రబాబుదా? ఎవరు చెప్పారు? ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వైజాగ్ ఎయిర్పోర్ట్ని వచ్చి దీన్ని ఇంకా ఎక్స్పాండ్ చేద్దాం నేపథ్యంలో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కోరితే మాకు అభ్యంతరం లేదంటే అప్పుడు భోగాపురం అలాగే ఎలమంచిల దగ్గర అక్కడున్న డిఫెన్స్ ఆ స్థలాన్ని నిండి చూపెట్టింది ఆ రోజు. అప్పటి నుంచి టెక్నికల్ ఎయిర్పోర్ట్ ఆఫ్ ఇండియా వచ్చి దీన్ని పరిశీలిస్తూ ఫైనల్గా 2013 ఆంధ్రంలో ఎవరు మన కిరణ్ కుమార్ మంత్రిగా నేను పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మళ్ళీ పరిశీలన చేసి భోగాపురం అనువైన స్థలం అని చెప్పి ఆ రోజు నిర్ణయం చేశారు. దీనికి చంద్రబాబు నాయుడు వచ్చి అంకురార్పణ చేస్తే ఏంటి మాటలు? నవ్విపోతారు. వాస్తవాలు తెలుసు, చంద్రబాబు నాయుడు తెలుసు, లేదు అంటే అశోక్ గజరాజు గారు తెలుసు, లేదు అంటే నేను క్యాబినెట్లో నాకు తెలుసు, లేదు నాతో సహచరులుగా ఉన్న కొంత రామకృష్ణ తెలుసు. ఆయన ఇప్పుడు శాసనసభ్యుడిగా కూడా ప్రస్తుతం. ఇది వాస్తవం. అంటే 2014లో ఆయన చేసి 19లో వచ్చి ఆయన 19 కంటే 60% భూసేకరణ. ఎక్కడైపోయింది భూసేకరణ?